సాధారణంగా మనం ధనం అంటే డబ్బు ఒకటే అనుకుంటాం. అయితే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థైర్యం, విజయం, వీర్యం, అభయం, శౌర్యం, సౌభాగ్యం, సాహసం, విద్య, వివేకం, ధనం, ధాన్యం, సంపద, బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, ఆయుధాలు, పశువులు, పుత్ర పౌత్రాదులు, కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా కలిపితేనే సంపదలే. మొదలైనవన్నీ కూడా సంపదలేనండి. వీటన్నిటికీ అధిదేవత ఆ శ్రీ మహాలక్ష్మి. ఆమె అనుగ్రహంతోనే సాధ్యం. కాబట్టి ఆమెను పూజించి ఈ సంపదలను పొందుదాం. వరలక్ష్మి వ్రతం అనేది ఒక వ్రతం కాబట్టి శాశ్వతంగా ఉండే విగ్రహానికి కాకుండా బిందె మీద కొబ్బరికాయ పెట్టి చక్కగా అలంకరించి కూర్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవిలా ఓ విగ్రహాన్ని సిద్ధం చేసి ఆమెను ఒక పక్కన అయితే ఉంచుకోవాలి. ఇంటికి నడిమి భాగంలో మంచి పీట వేసి నూతన వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి నలుచదరంగా చేసి దాని మీద పసుపు వినాయకుడిని పెట్టి గణపతి పూజను పంచోపచారాలతో స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణ, నమస్కారంతో ముగించాలి. ఇక్కడి నుంచి వరలక్ష్మి వ్రతం అనేది మనకి స్టార్ట్ అవుతుంది. పీట నుండి పద్మదళాలను కానీ పంచపల్లవాలను కానీ అంటే మర్రి మామిడి, మేడి, రావి, జవ్వి చెట్లు, చిగురాటు ఆకులు కానీ వేయాలి. ఇక్కడ ఆ లక్ష్మీదేవిని కూర్చోబెడుతున్నాం. షోడశోపచార పూజలో 16 విధాల సేవలు ఆవాహం మనం ధ్యానించేందుకుగా వీలుగా ఏ ఆకారంలో లేని ఆ పరమాత్మ స్వరూపాన్ని మనలాంటి ఆకారాన్ని కల్పించి విగ్రహంలోనికి ఆవాహన చేయడం దీని భావం. ఆవాహన మంత్రం చదివామంటే మనం సిద్ధం చేసిన ఆ విగ్రహంలోనికి మనం ధ్యానించబోయే ఆ తల్లి రూపం చేరినట్లుగా భావించాలి. ఆసనం అప్పుడు ఆ తల్లికి ఆసనాన్ని సమర్పించాలి. పద్మదళాలతో లేదా పంచపల్లవాలను ఆసనం ఆమెకు ఇష్టం. ఎప్పుడూ శ్రీ మహావిష్ణు వక్షస్థలమే నివాసంగా ఉన్నటువంటి తల్లి ఈ ఆసనాన్ని అలంకరించు అనే అర్థం ఉండే మంత్రాన్ని చదివి ఆమెను ఈ పీట మీద భక్తి శ్రద్ధలతో కూర్చోపెడతాం. నట్టింట సిరి ఉండడం అంటే ఇదే. పాద్యం ఎప్పుడూ కల్పవృక్ష పుష్పాల మీదనే నడిచే తల్లి నీ సుకుమార పాదాలని మా భూలోక జలంతో కడుగుతున్నాము అన్నట్టుగా పాదాలను కడగడం పాద్యం. అర్ఘ్యం దేవతా స్త్రీలందరినీ ఆశీర్వదించే చేతులతోనూ బ్రహ్మ, ఇంద్ర, రుద్రల కూడా సంపదలను అనుగ్రహించే హస్తాలతో ప్రకాశించే తల్లి నీ హస్తాలకు పవిత్ర జలాలను సమర్పిస్తున్నామంటూ గౌరవపూర్వకంగా జలాన్ని ఇవ్వడం అర్ఘ్యం. ఆచమనం శుద్ధమైన ఆకాశ గంగా జలాన్ని మాత్రమే స్వీకరించే నీకు నా యథాశక్తి లభించిన జలాలను ఇస్తున్నాను అంటూ తాగడానికి ఆమెకు అందించే జలం. ఆచమనం మన శరీరాలన్నీ నీళ్ల ప్రధానంగా ఉండి జీవించేవి. ఆ తల్లిని మనలాంటి జలమయ శరీరంలోనికి ఆవాహనం చేశాం కాబట్టి శరీరంలో దిగువ భాగమైన పాదాలకు, మధ్య భాగమైనటువంటి హస్తాలకు, ఊర్ధ్వ భాగమైన ముఖానికి జలాన్ని అందిస్తూ లక్ష్మీదేవి కూడా మనలో ఉన్న ఒక స్త్రీగా భావిస్తూ పూజ చేస్తున్నాం. అభిషేకం లేదా స్నానం ఇటువైపు అటువైపు చెరొక ఏనుగు, వాటి తొండాల్లో మానస సరోవర జలం నిండిన బంగారు కుండలు, వాటితో నిత్యాభిషేకాన్ని చేయించుకునే తల్లి నాకు లభించినంతలో నేను ఉత్తమ జలంతో అభిషేకిస్తున్నాను అంటూ స్నానాన్ని చేయించాలి. తల్లికి వస్త్రం మరింత తెల్లగా ఉండే వస్త్రాన్ని సమర్పిస్తూ ఏ విధమైన హింసను చేయకుండా లభించే అహింస పట్టు వస్త్రాలను ధరించే తల్లి దీన్ని స్వీకరించు అని ప్రార్థించాలి. మామూలుగా పట్టు వస్త్రాలని పట్టు పురుగుల్ని వేడి నీళ్లలో వేసి చంపగా వచ్చేవి. అందుకే వీటి పేరు హింసా పట్టు వస్త్రాలు. ఉపవీతం పురుష దేవతలకైతే యజ్ఞోపవీతాన్ని ఇస్తారు, స్త్రీ దేవతలకైతే ఉత్తరీయాన్ని ఇస్తారు. ఉత్తరీయం అంటే భుజం మీద కప్పుకునే మరొక వస్త్రం అని అర్థం. ఇది అసహజం కాదు, కాబోదు. శ్రీమద్ రామాయణం సీతమ్మ తల్లి తన భుజం మీద ఉత్తరీయంలోనే నగల్ని మూటగట్టి కింద పడవేసింది. ప్రాచీన దేవతా విగ్రహాలను పరిశీలిస్తే భుజం మీద ఉత్తరీయాన్ని చెక్కినట్లు కనిపిస్తాయి. గంధ పుష్ప అక్షతలు ఆ తల్లికి గంధాన్ని పూయడం లేదా చల్లడం, పూసినప్పుడు ఉన్నటువంటి దానికంటే ఆరిన కొద్దీ సువాసననిస్తుంది గంధం. గంధంలా కాక అలంకరించినప్పటికంటే కాలక్రమంలో వాడుతూ పోతూ పుష్పాలు ఇలా గంధాలను
పెరగడం, అలా పుష్పాలని తరగడం కాక శాశ్వతంగా ఉండే అక్షంతలను అమ్మవారి పాదాల మీద సమర్పించాలి. తర్వాత అష్టోత్తర శతనామ అంగ తోరగ్రంథి పూజలు. ఆ తల్లి గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆమె మనకు కలిగించే 108 ప్రయోజనాలను వివరించే పూజ అష్ట ఉత్తర శతనామ పూజ. ఇంత గొప్పతనం ఉన్నటువంటి ఆ తల్లి దేవలోకానికి సంబంధించింది మాత్రమే అనుకోకుండా అంగపూజ చేస్తాం. పాదాల నుంచి తల వరకు ఉండే భాగాలన్నింటినీ స్మరిస్తూ చేసేటువంటి పూజ ఇది. ఈ పూజ చేసిన కారణంగా మనం అనుకోవాలి, ఈ పూజలు అందుకునే లక్ష్మీదేవి మాలగే ఓ స్త్రీయే అయితే మనకంటే పూజ్యురాలు అని, దీనివల్ల ఆమెతో మనకు దగ్గరతనం ఏర్పడుతుంది. పిదప తోరగ్రంథి పూజ. ఏ లక్ష్మీదేవిని మనం ఇక్కడ ఆరాధించామో ఆ తల్లిని మరలా స్థూల శరీరం కలదానిగా భావిస్తూ ఆ శరీరం ఆకారంలోనే నిలువుగా 9 దారాలను ఒక్కటిగా కలిపి వాటిలో 9 చోట్ల ముడివేస్తూ ప్రతి ముడిలోనూ ఒక పువ్వును ఉంచి ఆ తోరానికి పూజ చేసి చేతికి కట్టుకుంటాం. అంటే ఈ లక్ష్మికి ఈ వరలక్ష్మీ వ్రతం అయ్యాక వీడ్కోలు చెప్పినంతటనే ఈ వరలక్ష్మి వ్రతం ముగియలేదని, ప్రతి సంవత్సరం నేను చేస్తూనే ఉంటానని చెప్పడం అన్నమాట. ఆ లక్ష్మీ రూపం ఈ తోరం నా స్థూల దేహంతో కూడిన గ్రంథుల్లో శరీరానికి ఉన్నటువంటి ముడులలో ఉందని, ఆ కారణంగా లక్ష్మీదేవి నా కుడి చేతి మణికట్టుకు నిత్యం ఉందంటే ఆమె సన్నిహితంగా నాకుందనే మాటేనని భావించడం దీని తాత్పర్యం అన్నమాట. శరీరానికి కూడా 9 గ్రంథులే ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం. కాబట్టి వ్రతాలు అందరూ చేస్తారు, కానీ వాటి అర్థం తెలియదు. వాటి అర్థం తెలుసుకుని పూజ చేస్తే ఆ దేవుని మరింత మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతాం. అంతేకాకుండా ఆ దేవుని యొక్క అనుగ్రహం మరింత ఎక్కువ పొందగలుగుతామండి. గోవులు, తామర పుష్పాలు, పాడి పంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరహరార్చన, పూజామందిరం, సర్వదేవతలను అర్చించేవారి సర్వం. తులసి ఉన్న ప్రదేశం, మంగళకరమైనటువంటి వస్తువులు, పూలు, పండ్ల తోటలు, మంగళ వాయిద్యాలు, దీపపు కాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరితవర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సౌమ్య గుణం, స్త్రీలు ఎటువంటి చీకు చింత లేకుండా హాయిగా ఉండే ఇండ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు. ఇవండి వరలక్ష్మి వ్రతం చేసే ముందు, వరలక్ష్మి వ్రతం పుస్తకం మనం చదివే ముందు ఈ విషయాలను గనక తెలుసుకొని గనక మనం పూజ చేస్తే మన పూజ సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మనం అన్నీ తెలుసుకొని చేయగలుగుతామండి. ఏ మిస్టేక్ అనేది లేకుండా ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అయితే మనం ఖచ్చితంగా పొందగలుగుతామండి. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.